అండి, వెల్కమ్ టు నా ఎంటర్టైన్మెంట్. మనమైతే ఖైరతాబాద్ గణనాథ్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అలాగే ఖైరతాబాద్ మండపంలో ఉన్నటువంటి కట్టెలను అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఖైరతాబాద్ గణేష్కి లెఫ్ట్ సైడ్ అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ రూట్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ ఐమాక్స్ రూట్ అనమాట. ఆ రూట్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఖైరతాబాద్ గణనాథునికి స్ట్రేట్ గా ఉన్న ఆపోజిట్ లో ఉన్న రూట్ వచ్చేసి లకడి కపుల్ రూట్ అనమాట. సో ఈ రూట్ లో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఖైరతాబాద్ గణనాథునికి రైట్ సైడ్ లో ఖైరతాబాద్ మెట్రో రూట్ అనమాట. ఈ రూట్ లో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పబ్లిక్ ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వస్తారు కాబట్టి వాటికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రూట్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ ఐమాక్స్ రూట్ అనమాట. సో ఈ రూట్ లో వెహికల్స్ రావడం అయితే క్లోజ్ చేశారు. వెహికల్స్ ఏమన్నా రావాలంటే ఈ గేట్ దాటి అయితే రావడానికి అయితే ఛాన్స్ లేదు, అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే వెహికల్స్ అన్ని కూడా అక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మనము అలా వచ్చే వాళ్ళు, అంటే ఇది ఐమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్ రూట్ అనమాట. ఈ రూట్ లో వచ్చే వాళ్ళంతా కూడా వెహికల్స్ అంతా కూడా ఇక్కడే స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే లోపల కలవ లేదు. మనం చూడొచ్చు ఇక్కడ మంచి మంచి డిజైన్స్ కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. సో మీకు చూపిస్తాను ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంది అనేది ఈ వీడియోలో చూడండి. సో ఈ రూట్లో మొత్తం కూడా వెహికల్స్ అయితే అలో అయితే లేదు. ఇక రేపటి నుంచి అయితే ఈ మాత్రం కూడా ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడు ఏదో అడ్జస్ట్ అవుతుంది, కానీ రేపైతే ఈ మాత్రం కూడా ఛాన్స్ ఉండదు అనమాట. సో చూడండి, బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా. చూడొచ్చు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో రేపు వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగానే ఉండండి, ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ఉంటారు. సో చూడొచ్చు, ఆల్రెడీ సైన్ కట్టెలు ఇప్పేశారనమాట. సో ఇంకా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూడొచ్చు, ఖైరతాబాద్ గణనాథునికి ఆపోజిట్ లో ఉన్న రూట్ వచ్చేసి లక్డీ కపుల్ రూట్, ద్వారకా నగర్ రూట్ అనమాట. సో ఈ రూట్ లో కూడా ఏర్పాటు చేశారు. సో ఇలాంటి ఏర్పాట్లు చేస్తారో మనం చూద్దాం ఈ వీడియోలో. సో చూడొచ్చు, చాలా, ఎందుకంటే పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి. సో ఎందుకంటే పబ్లిక్ చాలా, కొన్ని వేల మంది పబ్లిక్ అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉందన్నమాట. సో మీకు చెప్పాను కదా, ఈ రూట్ వచ్చేసి లకడి కపుల్ ద్వారకా నగర్ రూట్ అంటారు అనమాట. ఖైరతాబాద్ గణేష్కి ఆపోజిట్ లో ఉన్న రూట్ అనమాట. ఇది బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సో చూడొచ్చు, చూడండి, ఖైరతాబాద్ గణేష్కి రైట్ సైడ్ లో ఉన్న రూట్ వచ్చేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. ఈ రూట్ లో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మీకు దగ్గరుండి చూపిస్తాను. ఎలాంటి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వస్తారు, మనకు తెలిసిన విషయమే. చూడండి, ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు.